రాష్ట్రంలో ఎరువులు లేవు. ఇవాళ ఎరువులు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నాం రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిటీ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు. ఈ సిటీ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకటి ఆంధ్రజ్యోతి, రెండు ఈనాడు. ఫ్రంట్ పేజీలు రాసేస్తారు. ఏయో దొరికాయి, ఏదో గందరగోళం అయిపోయింది, కీలకమైన ఆధారాలు దొరికాయి, డబ్బులు దొరికాయి, గాడిద గుడ్డు దొరికాయి, ఇవన్నీ కథలు రాస్తారు. ఈ కథల ప్రకారం వాళ్ళు ఛార్జ్షీట్ పడేస్తారంటే ఛార్జ్షీట్ పడే విధానంలో ఈ కథలు ఏమి ఉండలేదు. ఒక లోపభూయిష్టమైనటువంటి కేసుగా తయారైంది. ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన వాళ్ళు ఛార్జ్షీట్ పడేస్తే ఆ ఛార్జ్షీట్ ను గురించి ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు కానీ, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ అయితే మళ్ళా తిరిగి సరైన సమయంలో పెట్టలేకపోవటం కానివ్వండి, లేదు ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా తీసుకొచ్చారు, దీని నెంబర్లేంటి, వీటి చెస్ట్లో కలపకండి అని చెబితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే విచారణ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది పిల్లి గంతులు వేస్తూ కుప్పగంతులు వేస్తూ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిట్ అనేది ఒక అద్భుతమైన కథని, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అల్లిన కథకి రూపకల్పన చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో లేకపోవటం చాలా దురదృష్టకరం.